ప్రియమిత్రులకు శుభోదయం. మహాకవి ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతకం 10వ పద్యాన్ని చూస్తున్నాం. దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సానువు నీవిల్లు నిధీశ్వరుండు సఖుడు అర్ణోరాశి కన్యా విభుండు విశేషార్చకుడింక నీకెన ఘనుండున్ గల్గునే నీవు చూచి విచారింపవులేమి నెవ్వడుడుపున్ శ్రీకాళహస్తీశ్వరా. దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతిన్ ప్రస్ఫురత్రత్న సానువు నీవిల్లు నిధీశ్వరుండు సఖుడర్నో రాశి కన్యా విభుండు విశేషార్చకుడింక నీకన ఘనుండున్ కల్గునే నీవు చూచి విచారింపవులేమి నవ్వడుడుపున్ శ్రీకాళహస్తీశ్వరా. ఓ శంకర, కోరికలు తీర్చే కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటి సంపదలతో నిండి ఉన్నటువంటి మేరు పర్వతము నీకు ధనస్సు. ధనానికి అధిపతి అయినటువంటి కుబేరుడు నీకు స్నేహితుడు. అర్ణోరాశి కన్యా విభుండు విశేషార్చకుడు, లక్ష్మీదేవికి భర్త అయిన శ్రీ మహావిష్ణువు నీకు విశేష భక్తుడు. ఇక నీకెన గనుండున్ కల్గునే, నీ సాటి దైవం అనేవాడు మరొకడు లేడు. కానీ నీవు మాత్రం విచారింపవు లేమిని ఎవడుడుపున్. దారిద్ర్యంలో మునిగినటువంటి మా బాధల్ని పోగొట్టడానికి మాత్రం నీవు ప్రయత్నించట్లేదయా? నీవు కాకుండా మమ్మల్ని ఇంకా ఎవరు ఆదుకుంటారు ప్రభు అంటున్నాడు ధూర్జటి. ఎందుకయ్యా అంటే, బతుకున్నంత కాలము కూడా ఎంత వైరాగ్యము, ఎంత వేదాంతము ఉన్నా కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి కావాలి, దానికి డబ్బులు కావాలి. అదే అడుగుతున్నాడు ధూర్జటి. నన్ను ఇలా బతుకు ఉండమంటావా? బతుకుండేటైతే నాకు కావాల్సినటువంటి ఆ ధనమన్నా నువ్వు ఇవ్వకపోతే నేను ఇంకా ఎవరిని అడుక్కోవాలి అన్నాడు మహాకవి ధూర్జటి. స్వస్తి.